జరిగింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా 10 కోట్ల 60 లక్షల రూపాయలు స్కామ్ చేశారు కేటుగాళ్లు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేశారు చీటర్స్. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనుల పేర్ల మీద యాక్సిస్ బ్యాంక్లో లోన్లు తీసుకున్నారు. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ వెంకట్ అనే వ్యక్తుల మీద ముత్తుకూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్. ఈ భారీ స్కామ్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కుబేరా మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కామ్ జరిగిందని చర్చ జరుగుతోంది. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, ఏదైతే నెల్లూరు ముత్తుకూరులో ఉండేటువంటి యాక్సిస్ బ్యాంకులో ఏదైతే కుబేరా సినిమా తరహాలో భారీ స్కామ్ జరిగిందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేసేందుకు కోసం ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారో, ఈ మేరకు మాకున్న సమాచారం మేరకు దాదాపు 12 కోట్ల రూపాయలు మోసం జరిగింది, ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క యాక్సిస్ బ్యాంకు ఏదైతే లోన్ల కుంభకోణంలో అమాయకులైనటువంటి కూలీలైనటువంటి గిరిజనులని, దళితులని, కొంతమంది బీసీలని వాడుకొని మోసం చేశారు. అందుకని దీని మీద మొత్తంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. విచారణ జరిపి ఏదైతే ముద్దాయిలను అరెస్ట్ చేయాలా, దీంట్లో బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందా లేకపోతే మాఫియా ప్రమేయం ఉందా, ఇవన్నీ కూడా తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఆల్రెడీ బాధితులందరితో కూడా సంప్రదించాం. నా పేరు చాలంచాల లక్ష్మీనారాయణ, సౌఖ్యాల గిరిజన కాలనీ, శ్రీవరం మండలం. నా దగ్గరకు వచ్చి వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, వెంకట్, శివ మీకు లోన్లు ఇస్తామని చెప్పి మా ఆధార్ కార్డు, సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు, ఈ పాన్ కార్డు తీసుకొని మీకు లోన్లు ఇస్తామని తీసుకెళ్ళారు సార్. వాళ్ళు తీసుకెళ్ళి మాకు లోన్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మాకు లెటర్ వచ్చిన దాకా లోన్ తీసుకుంటా తెలియదు. 10 నెలల తర్వాత లోన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నోటీస్ అయిపోయి పంపించి కట్టాలన్నారు. యారు కట్టాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు అంటే మీరు తీసుకోవాలి అని చెప్తారు. అసలు బ్యాంక్ మేము నిద్ర లేస్తే నెల్లూరుకి పనిలోకి వస్తాం సార్. మాకేం కూలి బాటు ఉండదు. నిద్ర లేస్తే కష్టం చేసుకోవాలి, బతకాలి, నెల్లూరు పనికి వస్తాము. మేము వచ్చే లెక్క లోన్లు ఇస్తానని చెప్పారంట వీళ్ళకి. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము. ఉదయాన్నే చెప్పేసి సాయంత్రానికి నెల్లూరు తీసుకెళ్ళిపోయి వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం, మీకు లోన్లు ఇప్పిస్తాం 3 నెలల తర్వాత అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చేసారు. 3 నెలల దాకా నాకైతే తెలియదు ఈ సంగతి గాడను. 3 నెలల తర్వాత వచ్చారు సార్. నాకు మార్చి 12వ తేదీ వచ్చారు సార్ మా కాడికి బ్యాంక్ వాళ్ళు, మీరు డబ్బులు కట్టాలని. మేము కట్టబలేదని వాదించాము. కాదు మీరు లోన్ తీసుకున్నారు కట్టాలని చెప్పారు. మేమేమంటే అబ్బాయి కోట్లు సుధాకర్ అనే వ్యక్తి కాడికి తీసుకెళ్ళాము. అదేమంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ 14వ తేదీ వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా ఆ రోజు కూడా తీసుకెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిపోతే అబ్బాయి ఏం సమాధానం చెప్పలేదు. తర్వాత లాయర్ నోటీస్ పంపించారు సార్ మాకు. మేము దళిత గిరిజనులకు జరపాలి, యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం మీద అరెస్ట్ చేయాలి, ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలి.